బంగారం మధ్యాహ్నం భోజనంలోకి ఏం చేస్తున్నావమ్మా? అబ్బా వద్దమ్మా, నువ్వు భారీగా ఏం పెట్టుకోవద్దే. ఇదిగో ఏదో సింపుల్ గా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, కీమా, ఒక్క రోటు పచ్చడి, పప్పుచారు, వెల్లుల్లి రసం, ఇలా అంతే. చాలా ఈ పూటకి ఇవి చాలు కదమ్మా, సాయంత్రం మళ్ళీ మాట్లాడుకుందాం మనం. నువ్వు చెప్పనా లేదు అసలు? ఉద్యోగం ఏంటో, జీతం ఎంత ఇస్తున్నారో, ఇదిగో మా శిల్పకు మాత్రం నీకన్నా పెద్ద సంబంధం వచ్చింది, నువ్వే పట్టుకెళ్ళిపోయావు. ఇదిగో పిల్ల, నీ పేరేంటో? చారుశీల. ఏం చేస్తుంటావు? ఇళ్లలో పనిచేస్తుంటా. మంచిది, పని చేయడమేనా? మధ్య మధ్యలో టైం పాస్ కి ఏమన్నా చిల్లర దొంగతనాలు గట్రా చేస్తుంటావా? జోకు. నాకంత కర్మేం పట్టలేదు. అబ్బా, ఇదిగో కాఫీలోకి ముంచుకుని తినడానికి బిస్కెట్లు ఏమన్నా ఉన్నాయా? కుక్క బిస్కెట్లు తెమ్మంటారా? మంచిది, అవి నువ్వు తినేసి మనుషులు తినే బిస్కెట్లు ఏమన్నా ఉంటే పట్టరా. నువ్వు చెప్పనే లేదయ్యా దొంగ. ఇదిగో చూడు, నువ్వేం చేస్తుంటావు, జీతం ఎంత ఇస్తుంటారు? చాలా మంచి సంబంధం వచ్చింది తెలుసా, నువ్వే పట్టుకెళ్ళిపోయావు. అమ్మాయి శిల్పా, ఇదిగో బంగారం, బాగా జర్నీ చేసి వచ్చి అలసిపోయాను కదా, కొంచెం నీళ్ళు పెట్టవా, స్నానం చేస్తాను. బాత్రూమ్ లో గీజర్ ఉందిగా. తంబనేలు మొహం దానా, నీకేం చెప్పాను? కుక్క బిస్కెట్లు మరి తెచ్చావా? అంటే పని పక్కన పెట్టేసి ఇక్కడ నా సొల్లు వింటూ కూర్చున్నావన్నమాట. బాబాయ్, బాత్రూమ్ లో గీజర్ నేనేస్తా. వద్దమ్మా, గీజర్ లో కరెంట్ ఉంటుంది కదా, నీళ్ళు అందులోకి వెళ్ళిపోయాక కరెంట్ అందులోకి వచ్చేసి మొత్తం నా మీద పడిపోతుంది. ఎందుకు రిస్క్? స్టవ్ వెలిగించి ఓ గుడ్లో నీళ్ళు పెట్టి స్నానం చేసేస్తాను. వెళ్ళి 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 రాచారు, వెళ్ళి వెళ్ళా. చెప్పనే లేదు నువ్వు అసలు. ఎక్కడ పని చేస్తుంటావు, జీతం ఎంత ఇస్తుంటావు? చెప్పనిస్తే కదా. కుర్రాడివైనా అలా విసుక్కుంటావేంటయ్యా, బొత్తిగా డిసిప్లిన్ లేదు. మా శిల్పకు పెద్ద సంబంధం వచ్చింది తెలుసా? నేను చేసుకు చచ్చాను అంతేగా. వెరీ గుడ్, భలే చెప్పావా నువ్వు. కాఫీ తాగడానికి కూడా వాడతారు. రామ్ ఒకసారి ఇక్కడ రా. శిల్ప పిలుస్తుంది, వెళ్ళు 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 వెళ్ళు. కాఫీ కాఫీ.